సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ ఆయన కృప, కనికరము, సమాధానం సమృద్ధిగా కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి నడిపించుటకు, క్రీస్తు రాకడకు మనల్ని సిద్ధపరచుటకు, మనలో ఉన్నటువంటి శరీర క్రియలను చంపుటకు, మనకు నీతి మార్గాన్ని మరియు తీర్పు మార్గాన్ని చూపించుటకు, పాపములను ఒప్పింపచేయుటకు, క్రీస్తు యొక్క స్వరూపాన్ని చూపించుటకు, మనకు కలగబోతున్నటువంటి మహిమను, అక్షయతను మనకు బయలుపరచుటకు సమర్థుడు పరిశుద్ధాత్మ దేవుడు. అట్టి పరిశుద్ధాత్మ దేవునికి మనలను, మన యొక్క ఆత్మీయ పోరాటాలను, ప్రయాసాలను ఆయనకు అప్పగించుకుంటూ ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు అనేక అవకాశాలను కలిగిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇట్టి పరిచర్యల ద్వారా ఆయన మాత్రమే మహిమపరచబడాలి. మనమందరం కూడా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కనుక ఇట్టి అవకాశాన్ని ప్రభు మనకు దయచేశాడు. ప్రకటన గ్రంథాన్ని ఇప్పటికే దాదాపుగా 44 వారాలు మనం చేసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. దేవుడు మనల్ని బలపరిచిన కొలది దీనిని మనము కొనసాగించుచున్నాం. చూడండి, ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాము అంటే కేవలము దాని వరకే మనము ఆలోచించడానికి, దాని నుండే మనం సత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవసరం కొద్దీ మనము కొన్ని బైబిల్ సూత్రాలను కూడా మనం చేస్తున్నాము ఇప్పటికే. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఒక సూత్రాన్ని మనకు తెలిసినప్పుడు, ప్రభు మనకు బయలుపరిచినప్పుడు వాటిని మనం జ్ఞాపకం చేసుకొనుట, అంటే వాటిని ఒక దగ్గర రాసుకొనుట అనేటువంటిది నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అంతా నేను మాట్లాడిందంతా మీరు రాసుకోకపోయినా బైబిల్ సూత్రాలు ఒక తాళపు చెవిల వంటివి. అది అనేకమైనటువంటి విషయాలను ఓపెన్ చేసేస్తుంది ఆ సూత్రం. అట్లా నేను చాలా బలపడ్డాను. దాని కొరకు నేను ఎదురు చూస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా నిత్య సత్యాలు, లోతైనటువంటి మర్మాలు. ఆ మర్మం యొక్క తాళపు చెవి మనకు దొరికితే 16వ అధ్యాయంలో మత్తయి సువార్తలో సంఘానికి ఆయన తాళపు చెవులను ఇస్తాడు. సరే, ఇప్పుడు మనము ప్రకటన గ్రంథంలో యేసు క్రీస్తు అన్నటువంటి మొట్టమొదటి మాట, మొదటి అధ్యాయము మొదటి వచనములో తెలుగులో యేసు క్రీస్తు అన్నటువంటి మాట మనకు కనపడుతుంది. ఆ మాటను మనం చేసుకుంటున్నాం. యేసు యొక్క రూపాన్ని ఆ ప్రకటన గ్రంథంలో చూసాము. మరియు యేసుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూసాము. ఇప్పుడు యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం, ఆ యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము యొక్క పరిపూర్ణత నాకు తెలిసి మనము ఈ జీవిత కాలంలో తెలుసుకొనలేము. ఎందుకంటే అది ఆదికాండం నుండి ప్రకటన వరకు లోతులలో దాగి ఉన్నటువంటి, ఇది మామూలుగా బయట సెక్యులర్లో ఏదైనా ఒక పాఠ్య భాగం మనకు ఉంటే మనం తెలుసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇది గుర్తులలో, అలంకారాలలో, ఉపమానములలో, కథల రూపంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి కాబట్టి సంపూర్ణంగా తెలుసుకొనుట నాకైతే అది చాలా పెద్దగా కనపడుతున్నది. అయినప్పటికీ దేవుడు మనకు సహాయం చేసిన కొలది మనము నేర్చుకుందాం. ఇప్పుడు ఇంకొక బైబిల్ సూత్రం నాకు గుర్తుకొస్తుంది, అది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే సంపూర్ణత అనే పదం. ఇప్పుడు ఈ జీవిత కాలంలో మనము
ఏదైనా ఒక బైబిల్‌కి సంబంధించినటువంటి విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకొనవచ్చునా? 100% తెలుసుకోవచ్చునా? అంటే దానికి జవాబు యెస్. ఏదైతే మనకు బయలుపరచబడిందో, ఏదైతే మన జీవిత కాలంలో మనకు బయలుపరచబడిందో, దట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్‌సెల్ఫ్. ఎందుకు ఆ మాట మనం చెప్పగలుగుతున్నామంటే, దేవుడు పక్షపాతి కాదు. ఉదాహరణకు నేను నా 60 సంవత్సరాల వయస్సులో నేను చనిపోయాననుకోండి. 59వ సంవత్సరంలో నేను రక్షించబడ్డాననుకోండి. నాకు 59 సంవత్సరాలొచ్చినప్పుడు నేను రక్షించబడ్డా. ఒక సంవత్సరంలో చనిపోయాను. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలో మనకు సంపూర్ణత అనేటువంటిది దొరికిందా? దొరుకుతుందా? అంటే 100కి 100 దొరుకుతుంది. ఇక దాన్ని మనం మెజర్ చేయలేము. ఎందుకు దొరుకుతుంది అని మనం చెప్పగలమంటే, ఒక్కటేందంటే దేవుడు పక్షపాతి కాదు. ఆ కాలానికి, ఆ వయస్సులో వారికి ఎంత అవసరమో ఆ పరిపూర్ణత దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ఇంకా 2 ఉదాహరణలు చెప్తా. యేసుక్రీస్తు ఎంతకాలం బ్రతికాడు? 33.5 సంవత్సరాలు. మరి అది సంపూర్ణంగా జీవించినట్లా? మన దృష్టిలో సంపూర్ణంగా జీవించడం అంటే 100 సంవత్సరాలు బతికితే సంపూర్ణంగా ఆయన జీవితం సంపూర్ణమైనది. మరి 33.5 సంవత్సరాలకే చనిపోతే? ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్‌సెల్ఫ్ బికాజ్ ఇట్ ఈస్ ప్లాన్డ్ బై గాడ్. రెండవ రుజువేంటంటే, దేవుని చిత్తము ప్రకారము ఒక వ్యక్తి ఎంతకాలం జీవించవలనో అది దేవుడు డిసైడ్ చేస్తే దట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్‌సెల్ఫ్. దట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్‌సెల్ఫ్. లాజర్ చనిపోయి 3, 4 రోజులైంది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆలస్యంగా వచ్చాడు గదా! కానీ ఇట్ ఈస్ ఆన్ టైమ్. ఇట్ ఈస్ ఆన్ టైమ్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్. దేవుని యొక్క దృష్టిలో అది సరైనటువంటి సమయంలోనే వచ్చాడు. గనక సంపూర్ణత మనకు దొరుకుతుంది. మనం వరి అవనవసరం లేదు. దేవుడు మన జీవిత కాలంలో ఎంతవరకు ఆయన నిత్య ప్రణాళికలో మనకి ఏదేది అవసరమో అది ఆయన మనకు బయలుపరుస్తాడు. మనమేం బాధపడనవసరం అవసరం లేదు. ఆ వ్యక్తికి చాలా జ్ఞానం ఉంది, నాకు లేదని అనుకోకూడదు. ఎవరికి ఎంత ఇవ్వబడతదో దాంట్లోనే సంపూర్ణత దేవుడు చూస్తాడు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము చూస్తున్నాము. అది ప్రకటన గ్రంథానికి పరిమితమై మనము చూస్తున్నాం. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 4వ వచనము నుండి మనం చదువుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి పదాలను మనం జాగ్రత్తగా పరిశీలించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. 4వ వచనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. రైట్. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. చూడండి, ఈ 1000 సంవత్సరాలది అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అంటే పైన వచనములలో 2వ వచనములో
మొదటి వచనం నుండి, మరియు పెద్ద సంకెలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పం అనగా అపవాది సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు దానిని బంధించి అగాధములో పడవేసి. ఇప్పటికే 19వ అధ్యాయములోనే ఇద్దరు నరకంలో వేయబడ్డారు. అది మనము గత వారంలో మనం చూసాము. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ఇక వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు అపవాదిని 1000 సంవత్సరములు బంధించారు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచి తిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యను. సింహాసనములను చూచి తిని, పరలోకంలో ప్రకటన గ్రంథాన్ని మరియు ఇతర గ్రంథాలలో ఉన్నటువంటి సమాచారాన్ని మనము లెక్కలోనికి తీసుకుంటే, పరలోకంలో ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనము మీద ఇద్దరు కూర్చొని ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు. ఇక్కడ అంతటా సింహాసనములను చూచి తిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. వీళ్ళెవరు? ఇప్పుడు వీళ్ళు విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. మనము ఆ సింహాసనములు ఎన్ని, ఆ సింహాసనముల మీద ఎంతమంది కూర్చొని ఉన్నారు అనేటువంటిది ఇప్పటికైతే మనకు తెలియరావడం లేదు. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసినటువంటి వాగ్దానాలను బట్టి, ఆయన తన ప్రక్కన తన సింహాసనం మీద కూర్చుండబెట్టనిస్తాడని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి, వారు సంఘము, సార్వత్రిక సంఘము అనేటువంటి దాంట్లో ఒక భాగమై ఉన్నారు. మరి వారు 12 గోత్రాల వారు అనుకోవచ్చు, కానీ మనకు అక్కడ ఇతర భాగాలను లెక్కలోనికి తీసుకుంటే తప్ప మనకు వారు ఎవరో మనకు తెలియదు. విమర్శ చేయుటకు అక్కడ ఒక క్లూ దొరుకుతుంది. విమర్శ చేయుటకు అంటే యేసుక్రీస్తు లోకం ఉన్నప్పుడు అపోస్తలుల బోధనలలోను, ఇదిగో మీరు ఈ లోకానికి తీర్పు తీరుస్తారు అనేది ఒకవైపు, తర్వాత 21వ అధ్యాయంలో ధవల సింహాసనము దగ్గర దేవుడే ఆ జీవ గ్రంథాన్ని, ఇతర గ్రంథాలను తీసి వాళ్ళకి తీర్పు తీర్చును అన్నటువంటి విషయము మనకు కనపడుతుంది. కనుక విమర్శ చేసేటటువంటి అధికారము ఉంది అంటే వారు జయించినటువంటి వారు, దేవుని సంఘములో పాలిభాగస్తులై ఉన్నటువంటి వారు. అధికారం ఇవ్వబడిన మరియు క్రూర మృగమునకైన దాని మరియు అన్నప్పుడు ఇంకొక గుంపు, సింహాసనముల మీద ఆసీనులై ఉన్నటువంటి వారు విమర్శ చేయుటకు వారికి అధికారము ఇవ్వబడెను. మనకు సంఘాలలో 2-3 అధ్యాయములలో ఉన్నటువంటి సంఘాలలో కూడా ఒక ఆశీర్వాదము, జయించినటువంటి వారికి ఇనుపదండముతో ఈ లోకముని విమర్శ చేయుటకు వారికి అధికారమును ఇచ్చేదని. అంటే శత్రువు మీద అధికారం. సరే, అది తీర్పు అన్నటువంటి పెద్ద మనకు అంశం ఒకటి ఉన్నది. ఆ తీర్పులో అన్నీ వస్తాయి మనకు. అప్పుడు దాని విషయమై ఎవరు విమర్శిస్తారు, ఎప్పుడు విమర్శిస్తారు, ఎవరిని విమర్శిస్తారు, ఆ విమర్శలో అంటే ఆ తీర్పులో ఆ తీర్పు యొక్క ప్రభావము, దాని యొక్క రేంజ్ ఎంత ఉంటుందో మనము చూడబోతున్నాం. ఇక్కడ రెండో గుంపు వాళ్ళు మనకు కనపడుతున్నారు. మరియు క్రూర మృగమునకైనను ప్రతిమనకైనను నమస్కారం చేయక తమ నొసలైందు గాని చేతులైందు గాని దాని ముద్ర వేయించుకునని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యమును నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఇక్కడ అంటే ఇక్కడ ఒక 3 గుంపులు, అంటే వారి యొక్క లక్షణాలను బట్టి, వారు చేసినటువంటి పనులను బట్టి
క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయనటువంటి వారు, ముద్ర వేయించుకొననటువంటి వారు ఒక గుంపు. అదే గుంపులో ఉండొచ్చు, వేరే గుంపు కావచ్చు. మూడోదేంటి? యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను నేను చూచితిని. మొత్తానికి ఈ 4వ వచనంలో దేవుని యొక్క సంఘము కనబడుతున్నది. యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదం చేయబడిన యేసు విషయమై, అది పాయింట్. యేసు విషయమై సాక్ష్యం ఇచ్చారు, దేవుని వాక్యాన్ని బోధించారు. అందుకు వాళ్ళని ఏం చేశారంటే శిరచ్ఛేదనం, అంటే తలలు నరికేశారు. అటువంటి గుంపు ఒకటి ఉంది. మనం అప్పుడప్పుడు మన తరములో వింటూ ఉంటాం. క్రైస్తవులను ఊచకోత కోశారు, లేకపోతే తలలు నరికి వేశారు. బైబిల్లో కొంతమందిని కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని, అట్లా కొంతమందిని శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారు ఉన్నారు. 6వ అధ్యాయంలో 5వ ముద్ర విప్పినప్పుడు కూడా అక్కడ ఆ బలిపీఠం కిందనటువంటి ఆత్మలు, వారు కూడా శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారు, హతసాక్షులైనటువంటి వారు. 14వ అధ్యాయంలో హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. అంటే యేసు నిమిత్తమై, యేసును గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తమై, వాక్యము నిమిత్తమై శిరచ్ఛేదనము, హతసాక్షులు అయినటువంటి వారు అక్కడ ఆత్మలను చూచితిని. దేవునికి స్తోత్రం. అది కూడా ఒక పాయింట్. పరలోకంలో మనుషులు ఎట్లా ఉంటారు? ఇక్కడ నుంచి చనిపోయిన తర్వాత, అక్కడ పోయిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటారు వాళ్ళు అంటే, ఇక్కడ ఒక క్లూ మనకు దొరుకుతుంది. వారి ఆత్మలను నేను చూచి. ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి యోహాను గారికి ఆత్మలు ఎట్లా కనిపించాయి? ఎట్లా కనిపించాయంటే దాన్నే ప్రత్యక్షత అంటారు. దాన్నే ఆత్మవశులై ఉన్నటువంటి వారికి కలిగే దర్శనము అంటారు. అది మనకు తెలియదు, ఎందుకంటే మనము ఆత్మవశులమై లేము. అదేం తప్పు కాదు. ఆత్మవశుడై లేకపోతే నీకు బయలుపరచబడలేదు కదా, మరి నువ్వు అన్నటువంటి ఏం లోపం కాదు. దేవుడు కొంతమందికి ఆ కృపను అనుగ్రహిస్తాడు, వారిని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తాం, అంతే. అట్టి వారిని బట్టి దేవుని స్తుతిస్తాం. వారి ద్వారానే కదా మనకి ఇవన్నీ బయలుపరచబడుతున్నాయి. వారు బ్రతికిన వారై, అది పాయింట్. వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారై. ఈ ఆత్మలను చూచి బ్రతికిన వారై ఉన్నారంటే మరి అంతవరకు సైలెన్స్. ఇప్పుడు నన్ను తల నరికేశారు. తల నరికేసిన తర్వాత పాతి పెడతారు. పాతి పెట్టబడిన తర్వాత ఏమవుతుంది? ఎప్పుడో ఒకసారి బ్రతికారు. యోహాను గారు చూసే సమయానికి ఆయన ఏమనుకుంటున్నాడంటే, నన్ను ఎట్లా చంపుతారు వీళ్ళు, శిష్యులను, యేసుక్రీస్తు శిష్యులను అనేక మందిని చంపుతున్నారు, క్రైస్తవులను అందరినీ చెదరిపోయారు, వాళ్ళు సువార్త చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు, వాళ్ళు కూడా చంపబడుతున్నారు. ఆ నీరో చక్రవర్తి సంఘాన్ని చంపేస్తున్నాడు. అప్పుడు ఈయనకు ఆ దర్శనంలో, ఆహా, ఇక్కడ బ్రతికారు వాళ్ళు, ఇక్కడ బ్రతికి ఉన్నటువంటి ఆ సందర్భాన్ని చూస్తుంది. టైం తెలియదు, మనకు టైం తెలియదు. ఎందుకంటే ఇంకా చనిపోవలసినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఆ లెక్క పూర్తి కావాలి. సరే, ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇది 1000 ఏండ్ల పరిపాలన, లేకపోతే మిలేనియం అని అంట. మిలేనియం 1000 సంవత్సరములు ఆ యేసుక్రీస్తు సంఘము
క్రీస్తుతో కూడా వారు రాజ్యము చేశారు. ఇప్పుడు 5వ వచనం. ఈ 20వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు సంఘం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. రెవల్యూషన్‌లో ఈ 20వ అధ్యాయములో 5వ వచనంలో, I'll read it in English. This is the first resurrection. The rest of the dead did not come back to life until the 1000 years had ended. సరే, అయితే ఇప్పుడు వరకు, ఇప్పుడు మనం 4వ వచనంలో ఒక గుంపు వారిని చూసినాం కదా. వాళ్ళు నాట్ కంప్లీట్ చర్చ్. అక్కడ పరిపూర్ణ సంఘము లేదక్కడ. సాక్ష్యం ఇచ్చిన వారు, యేసుక్రీస్తు నిమిత్తమై శిరచ్ఛేదనం చేయబడిన వారు ఉన్నారు. సింహాసనముల మీద విమర్శ చేయుటకు అధికారం పొందినటువంటి వారు ఉన్నారు. ముద్ర వేయించుకొనటువంటి వారు ఉన్నారు. నమస్కారం చేయనటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి, వాళ్ళందరూ ఉన్నారు అంటే పునరుద్ధానులు. వారు ఉన్నారు అంటే మొదటి పునరుద్ధానము అయింది. మొదటి పునరుద్ధానము జరిగింది. పునరుద్ధానము లో ఇక్కడ మనకు 2 పునరుద్ధానాలు కనబడుతున్నాయి. ఈ రెండింటికి మధ్యలో 1000 సంవత్సరాలు ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యలో 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలకు మునుపు ఒక పునరుద్ధానము, దాన్ని మొదటి పునరుద్ధానము. 1000 సంవత్సరముల తర్వాత ఇంకొక పునరుద్ధానం కూడా ఉంటుంది. అది కూడా మనం చూడబోతున్నాం. రైట్? ఇది ఏ మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయదు. ఆ పైన చదివినటువంటి దానికి ఇది ఇంకొక ఎక్కువ సమాచారం ఇచ్చినటువంటి వివరణ. ఇంకో కొంచెం ఎక్కువ సమాచారంతో వివరణ. ఇప్పుడు ఆ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను. ధన్యులను అంటే ఇప్పుడు ఆ మొదటి పునరుద్ధానంలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణాలను మనము లెక్క పెడితే, మొదటి పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆ గుంపులో ఉన్నటువంటి వారిని మనం లెక్క పెడితే, అంటే వాళ్ళ లక్షణాలను మనం లెక్క పెడితే, 4వ వచనం నుండి మనం లెక్క పెడితే, ఫస్ట్ వాళ్ళు సింహాసనముల మీద ఉండి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడినటువంటి వారు. రెండవది, వాళ్ళ నొసల యందు గాని చేతుల మీద గాని ముద్ర వేయించుకొనని వారు, ఆ ప్రతిమకు మ్రొక్కని వారు. తర్వాత క్రీస్తు విషయమై సాక్ష్యం ఇచ్చినటువంటి వారు. తర్వాత దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారు. అంటే మొదటి పునరుద్ధానంలో ఎవరు ఉన్నారు అనేటువంటిది మనము మెజర్ చేస్తున్నాం, లెక్క కడుతున్నాం. ఇట్లా కట్టడానికి గల కారణం ఏంటంటే, మనం ఏమన్నా ఉండే అవకాశం ఉందా అని. మొదటి పునరుద్ధానంలో మనం ఏమైనా ఉండే అవకాశం ఉందా? సరే, అవి పెద్ద పెద్ద ఈ శిరచ్ఛేదనము, హతసాక్షులు లేకపోయినా, కింది వచనంలో 6వ వచనంలో, ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయు. యాజకులై ఇంకొక టైటిల్. అదేంటి సార్, యాజక ధర్మం అయిపోయింది కదా, మళ్ళా 1000 సంవత్సరాల సమయంలో మళ్ళా యొక్క యాజక ధర్మం ఏమిటి? చూడండి, యాజకులు అన్నటువంటి పదములో 2 అర్థాలు ఉన్నాయి.
మొదటి అర్థమైందంటే మనకు బాగా వాటిని విని విని చదివి చదివి యాజకులు అనగా పాత నిబంధనలో గుడారంలోను, ప్రత్యక్ష గుడారంలోను, తర్వాత సొలొమోను కట్టినటువంటి దేవాలయంలోను యాజక ధర్మము అనేక శుద్ధీకరణ ఆచారాలతోనూ అభిషేకాలతోనూ అవన్నీ వాళ్ళు దేవునికి ఆరాధించడంలోను, ప్రార్థించటంలోను, ఫిజికల్‌గా వారి యొక్క వయస్సు, ఎవరుండాలి, ఎటువంటి బట్టలు, ఇవన్నీ మనకు ఒక పిక్చర్ ఉంటది యాజకులు అనగా. రెండవ అర్థం ఏందంటే అపోస్తున్నటువంటి పౌలు గారు కూడా ఈ పదము ఏమంటాడంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో, నేను సువార్త విషయమై యాజక ధర్మమును అనుసరిస్తున్నాను అంటాడు. యాజక ధర్మాన్ని అనుసరిస్తున్నాను అంటే లూకాసు వార్త 1వ అధ్యాయము ప్రకారం యాజక ధర్మము ఈజ్ టు డు విత్ ద లైఫ్ అండ్ డెత్. ఒక యాజకుడిగా ఉండాలంటే ఇది నువ్వు చక్కగుంటే బ్రతుకుతావు, అటు ఇటు ఉంటే చచ్చిపోతావు, శాపం వస్తుంది. అదొకట. యాజక ధర్మములో ఉన్నటువంటి ఇంకొక కోణం ఏంటంటే క్రమశిక్షణ, పరిశుద్ధత, తెగింపు, అభిషేకము, ఇవన్నీ ఆ యాజకులు. అంటే ఇప్పుడు సంఘము 1000 సంవత్సరాల కాలంలో సంఘము యేసుక్రీస్తుతో కూడా రాజ్యము చేయ. ఇప్పుడు ఈ 1000 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు చేసేటటువంటి రాజ్యము మనకు తెలిసినటువంటి భూలోకములో ఉన్నటువంటి రాజ్యాలతో పోల్చదగినటువంటిదైతే కాదు, కానేరదు. ఎందుకు? ఆత్మలు, వారు ఆత్మలు. మరి ఆ పరిపాలన ఎట్లుంటుందో, ఆ 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎవరికి పరిపాలన చేస్తారు? అసలు ఎట్లా ఉంటుంది అది? వాక్య వెలుగులో మనము కొన్ని యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అక్కడక్కడ కొన్ని వచనాలన్నిటిని మనం సేకరిస్తే అది ఒక అంశం. మళ్ళా 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటిది, రైట్? అట్టి వారి మీద రెండవ మరణం నాకు అధికారము లేదు. ఇక వీరు ఫైనల్ అయిపోయారు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై, దేవునికి క్రీస్తుకు యాజకులై. ఈ భాష నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. ఇది భౌతికమైనటువంటి భాష కాదు, ఇది ఆత్మ భాష. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలను వెలిగిస్తే అప్పుడు ఆత్మలోకంలో మన ఆలోచన విధానం కూడా మారుతుంది. దీన్ని ఏమంటారంటే, మనం సాధారణంగా ఆలోచించినటువంటి దాన్ని ఏమంటారంటే, మనిషి యొక్క ఆలోచనలు 2 రకాలుగా ఉంటాయి. ఆలోచన విధానం మొదటి విధానాన్ని ఏమంటారంటే లోగోసెంట్రిక్ అంటారు. రెండో విధానాన్ని ఏమంటారంటే నీమోసెంట్రిక్ అంటారు. లోగోసెంట్రిక్, లోగో అంటే అర్థం ఏంటంటే అక్షరం. ఇప్పుడు మనము తరగతులలో, కాలేజీలలో చదువుతాం కదండి, అదంతా అక్షరం. అది చెడ్డదంటే చెడ్డది కాదు. అది మనకు భూలోకంలో శరీరరీతిగా నివసించడానికి మన ఆలోచన విధానం అంతా కూడా లోగోసెంట్రిక్. న్యూమోసెంట్రిక్ అంటే ఆత్మ ద్వారా ఆలోచించడం, ఆత్మ భాషకు అలవాటు పడడం. ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం. ఈ అంశం మనము విన్నప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు
పెద్ద పెద్ద ప్రశ్నలు ఉన్నాయి మనకు. వాటికి జవాబు రావాలి అన్నటువంటి దృష్టితో మనము చదవడం లేదు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది సార్? పెద్ద ప్రశ్న అది. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? చాలా పెద్ద ప్రశ్న. 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది? చాలా పెద్ద ప్రశ్న. అయితే ఆ పెద్ద పెద్ద ప్రశ్నలను చేరుకోవడానికి మనము ఆ భూమిని చదును చేస్తున్నాము. భూమిని చదును చేస్తున్నాం. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద ప్రశ్నలకు ఒక్క రెఫరెన్స్ తోటి, ఒక్క మాటలో, ఒక్క జవాబు చెప్పడానికి వీలు కాదు. అది బైబిల్ యొక్క సూత్రం. బైబిల్లో నువ్వు ఏ ప్రశ్నకు కూడా వెంటనే ఇదిగో పలానా దగ్గర దీని జవాబు ఉంది చూడండి అని చెప్పడానికి రాదు. ఎందుకంటే దాని యొక్క పరిపూర్ణత ఆదికాండం నుంచి ప్రకటన వరకు తిరుగుతుంది. ఎక్కడో ఏ ఏ గుర్తులో ఉంటుందో, ఏ ఉపమానంలో ఉంటుందో, ఏ అలంకారంలో ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం చూస్తేనే కానీ దాని యొక్క పరిపూర్ణత మనకు దొరకదు. అందుకనే మనం నిదానంగా మనము ఈ సంఘానికి యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధము, ఇది ఈ అంశం మొత్తం మనం ధ్యానించడం లేదు, కానీ ప్రకటన గ్రంథంలోనికే పరిమితమై మనం చేస్తున్నాం. రైట్. తర్వాత 7వ వచనంలో, ప్రకటన 20వ అధ్యాయం 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఇప్పుడు మనము కామెంటరీ చేయడం లేదు, వచనం వెంబడి వచనం. ఇది ఒక పెద్ద అంశము. అపవాది, సాతాను. అయితే మనము ఒక స్పెషల్ లెన్స్ పెట్టుకున్నాం, ఒక కోణాన్ని మనం పెట్టుకున్నాం. ఆ కోణంలో ఇది కనపడదు. ఈ స్పెట్స్కి ఈ వచనం కనపడదు. ఎందుకంటే ఈ వచనంలో యేసుక్రీస్తు కనపడడం లేదు, సంఘం కనపడడం లేదు. కాబట్టి నేను ఇంకొక వచనంలోనికి మనం వెళ్తున్నాం. అది పాయింట్. 9వ వచనం. వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను. ఇక్కడ కనపడుతుంది సంఘం. అయితే ఇప్పుడు 9వ వచనంలో ఉన్న విషయాన్ని మనకు అర్థం కావాలంటే మళ్ళీ 8వ వచనం మనకు అవసరం. అక్కడ నేరుగా యేసుక్రీస్తుని గురించి కానీ సంఘం గురించి కానీ లేకపోయినప్పటికీ ఆ సందర్భము మనకు 9వ వచనాన్ని వివరించడానికి అది ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు ఆ అపవాది, ఆ ఘట సర్పము, ఆ సాతానుడు లెక్కకు సముద్ర బిసుకవలనటువంటి ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి, మొత్తానికి వాడు ఒక గుంపును తయారు చేసుకుంటారు యుద్ధం చేయడానికి. ఎవరితో? ఇప్పుడు పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. పరిశుద్ధుల శిబిరము, ప్రియమైన పట్టణం, ఇవి రెండా ఒకటా? రెండా ఒకటా? ఇది కూడా ఒక బైబిల్ సూత్రం. ఒక్కొక్కసారి బైబిల్లో ఇది చాలాసార్లు బైబిల్ యొక్క రాసే పద్ధతిలో ఒకటే విషయాన్ని వెంటనే దాని యొక్క ప్రాముఖ్యతను పెంచడానికి వివిధ పదాలు ఉపయోగిస్తారు. దాని యొక్క అంటే ఎంఫసైజ్ చేయడానికి. ఇది నేను ఇప్పుడు చెప్పేది బైబిల్ సూత్రం.
అంటే ఈ కోణాన్ని కూడా మనం కలిగి లేకపోతే ఒక్కొక్క పదం ఒక్కొక్కటి అనుకుంటాం. మళ్ళా మనం ఒక్కొక్క పదము ఒక్కొక్కటి అనుకుంటాం. అది వేరే ఇది వేరే అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అందుకనే మనకు బైబిల్ని చదువుతున్నప్పుడు ఏవి వేరువేరుగా చెప్పబడ్డాయి, ఏ విషయాలను నొక్కి చెప్పడానికి సిననిమ్స్గా వాడారు, పర్యాయ పదాలుగా వాడారు. ఇక్కడైతే ప్రియమైన పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును. ఇంగ్లీష్లో దానికి అండ్ ఐ సా దెమ్ యాజ్ దే వెంట్ అప్ ఆన్ ద బ్రాడ్ ప్లేన్ ఆఫ్ ద ఎర్త్ అండ్ సరౌండెడ్ గాడ్స్ పీపుల్ అండ్ ద బిలవ్డ్ సిటీ. They surrounded the God's people and the beloved city. Beloved city, ప్రియమైన పట్టణము. ఇప్పుడు మనకు పెద్ద స్టడీ ఏం కావాలి తెలుసా? దానియేలు గ్రంథంలోకి వెళ్తే అక్కడ 11వ అధ్యాయం చదివితే ఆ తూర్పు దేశము నుండి వస్తున్నటువంటి రాజు దక్షిణ దేశంలో ఉన్నటువంటి రాజు మీదకి యుద్ధానికి వస్తూ మధ్యలో ఈ ప్రియమైన పట్టణాన్ని ముట్టడి వేస్తాడు. ఈ తూర్పులో ఎవరున్నారు, దక్షిణాల్లో ఎవరున్నారు? తూర్పున ఎవరున్నారు? బబులోన్ ఉన్నది, అష్షూరు ఉన్నది, యూఫ్రటీస్ ఉన్నది. దక్షిణాన ఎవరున్నారు? ఐగుప్తు ఉన్నది. వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి 11వ అధ్యాయంలో 2-3 సార్లు. ఈయన పోయి ఆయన మీద యుద్ధం, ఆయన వచ్చి ఈయన మీద యుద్ధం. మధ్యలో ప్రియమైన పట్టణాన్ని ముట్టడి వేశారు. ఇప్పుడు ప్రవచనాత్మకంగా దానియేలు ప్రవక్త ద్వారా పలికినటువంటి ఆ సందర్భాలు, యోహాను గారి దర్శనంలో ఉన్నటువంటి ఈ సందర్భాలను దగ్గర పెట్టుకొని చూస్తే మనకు ఒక పిక్చర్ వస్తుంది. ఇప్పుడు మన దృష్టి అది కాదు కదా. అంత్య దినంలో ఏమేమి జరగబోతుంది, ఎవరెవరు యుద్ధాలు చేస్తారు అనేటువంటిది వేరే టాపిక్ ఉంది. మన టాపిక్ మాత్రం సంఘం ఎక్కడ కనబడుతుంది, యేసుక్రీస్తు సంఘం ఎక్కడ కనపడుతున్నాయి అనేటువంటిది. మొత్తానికైతే ఇక్కడ 2 విషయాలు నేను చెప్తాను. 9వ వచనము ప్రకారము 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నటువంటి సంఘము తర్వాత, మొదటి పునరుద్ధానం తర్వాత భూమి మీద సంఘము ఉంది. ఈ వచనాన్ని బట్టి పరిశుద్ధుల శిబిరము, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా, అది భూమి మీద ఉందా అంటే కారణం 9వ వచనంలో వారు భూమి అందంతటా వ్యాపించి. ఈ సంఘటనలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి సార్ అంటే భూమి మీద. ఈ అపవాది ఘటసర్పము గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారినందరినీ కూడగట్టి యుద్ధంలోకి తీసుకుని వచ్చి ఈ సంఘాన్ని ఎట్లనైనా నాశనం చేయాలి, ఈ పరిశుద్ధులను ఎట్లనైనా నాశనం చేయాలి. అప్పుడు పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఇంకా అప్పుడు 10వ వచనంలో ఇంకొక ఎండ్ పాయింట్. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అది
యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం. ఇప్పుడు మనకు కనపడుతుంది ఇంకంతా అయిపోయింది కదా సార్. అపవాది ఫస్ట్ క్రూరముఖం పోయింది, అబద్ధ ప్రవక్త నరకంలో ఉన్నారు. ఇప్పుడు ఘట సర్పం కూడా, అంటే సాతానుడు కూడా అగ్నిగుండంలో పడిపోయింది. ఇక దీంతో అయిపోయింది కదా. అంటే ఇక్కడ మళ్ళా స్టార్ట్ అవుతుంది సంఘం. ఇప్పుడు రండి 21వ అధ్యాయంలో. ఇక దాని తర్వాత మనకు ధవలవర్ణ సింహాసనం తీర్పు ఒకటి ఉంటుంది. అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు అధ్యాయాల వారీగా క్రమముగా వ్రాయబడలేదు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలు అవి అధ్యాయాల వారీగా క్రమముగా వ్రాయబడలేదు. రెండవ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటివి తర్వాత 19వ అధ్యాయంలో దాని యొక్క ఫుల్ఫిల్మెంట్ మనం అక్కడ చూస్తాం. కాబట్టి 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు సంఘటనలు జరిగినాయి. ఇక దీని తర్వాత 2వ అధ్యాయంలోకి వచ్చినాము. అట్లా ఆలోచన చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పద్ధతిని ఎంచుకోవడానికి గల కారణము, నేను చెప్పాను కదా, ఆత్మ భాషను మనం నేర్చుకోవాలంటే అటువంటి పద్ధతులకు మనం అలవాటు కావాలి. దీన్ని ఇంగ్లీష్లో నేను చాలాసార్లు ఈ సూత్రాన్ని ఉపయోగిస్తున్నాను. ఆ సూత్రాన్ని నేను పట్టుకొని ఆ సూత్రంలోనే నేను బైబిల్ చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ సూత్రం పేరేం పేరంటే కనెక్టింగ్ డాట్స్. కనెక్టింగ్ డాట్స్ అంటే అన్ని చుక్కలు ఉంటాయి. మనం ముగ్గేసేటప్పుడు చూస్తుందండి, ముగ్గేసేటప్పుడు ఒక చుక్క దగ్గర స్టార్ట్ చేసి దాని పక్కన ఉన్న చుక్కకి ఏం కలపరు వాళ్ళు. ఒక్కొక్కసారి ఈ చుక్క అక్కడికి పోతుంది, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఇది ఎట్లా తిరుగుతుందో మనకు తెలియదు. సరే, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. మన యొక్క అంశం ఏమిటంటే యేసుక్రీస్తు మరియు సంఘము. అంతటా 1 నుంచి చదువుదాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిన, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, చూడండి, పరిశుద్ధ పట్టణము. ఇంతకుముందు మనము ఆ 9వ వచనంలో ఏం చదివినాము? 20వ అధ్యాయంలో ప్రియమైన పట్టణము, పరిశుద్ధుల శిబిరము, ప్రియమైన పట్టణము. మనకు పట్టణము అంటేనే మనకు గుర్తుకొచ్చేది మనకు తెలిసినటువంటి కొన్ని పట్టణాలు ఉన్నాయి కదా, అట్లుంటదేమో అనుకుంటాం. పట్టణము అంటే ప్రజలు, పట్టణము అంటే పరిశుద్ధుల పట్టణము, పరిశుద్ధుల శిబిరము, ప్రియమైన పట్టణము అనగా సంఘము. సంఘము. రండి ఇప్పుడు 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఈ యోహాను గారు ఆత్మవశుడై చూస్తున్నాడు, ఎన్ని రకరకాల కార్యాలు చూస్తున్నాడు, దేవదూతలను చూస్తున్నాడు, ఆ ముద్రలను చూస్తున్నాడు, బూరలను చూస్తున్నాడు, పాత్రలు కుమ్మరించబడుతున్నాయి, యుద్ధాలు చూస్తున్నాడు, భూమి మీద ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి. ఏమి అసలు ఆయనకు ఆత్మలోనే అర్థమవుతాయి. ఆత్మలోని ప్రభు ఏం చెప్తే అది రాయమన్నట్టు రాసేసాం. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు, దేవుని యొద్ద నుండి ఒక పట్టణము అలంకరించబడి, పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి, తన భర్త అయినటువంటి
తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. మరియు నేను నూతనమైన యెరూషలేము. చూడండి, క్రొత్త నిబంధనలో యెరూషలేము అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. యెరూషలేము అనగా 4వ అధ్యాయం గలతీలకు రాసినటువంటి పత్రిక ప్రకారము యెరూషలేము అనగా నూతన నిబంధన. మనకు తెలిసింది ఒక పట్టణం, ఒక ప్లేస్, ఒక భౌగోళికమైనటువంటి ప్రాంతం. అది మనం ఎప్పుడో దాటొచ్చేసాం. అది ఒక కాలంలో దేవుని ప్రణాళికలు, చిత్తము, దేవుని కార్యాలు నెరవేర్చబడినట్లు ఒక ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతముల ద్వారా దేవుడి యొక్క ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉంది, అది కూడా ఉంది. యెరూషలేము అన్నటువంటి దానికి ప్రాముఖ్యత ఉంది. అయితే ఎట్లా ఉంది అంటే, ఈ భౌతికమైనటువంటి భౌగోళికమైనటువంటి యెరూషలేము అది నూతన యెరూషలేము లోనికి మార్చబడుతుంది. 11వ అధ్యాయము రోమా పత్రికలో ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రభువు వైపుకు మరలేటటువంటి ఒక కాలము రాబోతున్నది. దేవుడు దాన్ని చూడండి ఎక్కడ కూడా మార్చలేదు. ఇప్పుడు ఇశ్రాయేలులకు యెరూషలేము అంటే ఎంత ప్రియమో, ఎంత ఇష్టమో, అదే పదాన్ని తాను కొనసాగిస్తున్నాడు. దాన్ని నూతన యెరూషలేమని, పరిశుద్ధుల పట్టణమని, పరిశుద్ధుల శిబిరమని, ప్రియమైన పట్టణమని ఆ పదాలు రాస్తూ నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచింది. మళ్ళీ ఇక్కడ దిగి వచ్చుట అంటే మరి పరలోకం నుండి భూమి మీదకి వచ్చిందా? తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె అంటే మనకు ఆడ అర్థమవుతుంది సంఘం, సార్వత్రిక సంఘం. అది 19వ అధ్యాయంలో కూడా ఆ మాట నేను చదువుతాను, 6-7 వచనాల్లో. 6-7 అప్పుడు గొప్ప 19 ప్రకటన 19:6 అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధనులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఇప్పుడు 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండు. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. ఇది చూడండి, కాపురము, పెళ్లి, వివాహం, భర్త, ఈ భాష, ఈ ఆత్మ భాషను మనం గుర్తించాలి. అంటే ఇదేంటంటే కాన్సమ్మేషన్ అంటారు ఇంగ్లీష్. కాన్సమ్మేషన్ అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ఎండ్ థింగ్స్,
ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎండ్ థింగ్స్ అంటే ఇక అది ముగించబడుతుంది. ఏవేవి ముగించబడతాయి సార్ లాస్ట్‌లో అంటే ఇదొక ముగింపు. సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది, వస్తుంది. దానికి ఎన్నో ప్రయాణాలు. ఇప్పుడు సంఘం యొక్క కన్సమ్మేషన్ అక్కడ ముగింపు. ముగింపులో ఎట్లుంటది సంఘం అంటే ఎట్లుంటది? పెండ్లి కుమార్తె వలె ఉంటది. ఎట్లుంటది? భార్య వలె ఉంటది. ఎట్లుంటది? అలంకరింపబడిన వధువు వలె ఉంటది. యేసుక్రీస్తు అన్నటువంటి పెండ్లి కుమారునికి తగినటువంటి భార్యగా ఉంటుంది. ప్రజలందరూ దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. 21వ అధ్యాయాన్ని మనము చదువుతున్నాము. 4వ వచనం. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మొదటి సంగతులు గతించిపోయెను. మొదటి ఆ పదంలో ఎన్ని విషయాలున్నాయో. మొదటి సంగతులంటే ఏంటి? భూమి పుట్టక మునుపు ఉన్నటువంటి సంగతులన్నీ దాంట్లో ఉంటాయి. ఏం చిన్న ప్రణాళికనా దేవునిది? యుగ యుగములు ఉన్నటువంటి ప్రణాళిక ఎక్కడ స్టార్ట్ అయింది? మొదటి సంగతులు. దాని యొక్క సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరము చెప్పుట విని. ఇది కూడా ఒక కాన్సర్నేషన్. ఇప్పుడు ఈ సంఘానికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆత్మలో ఉన్నటువంటి సంఘం. హల్లెలూయా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అంటే అక్కడ కన్నీరు ఉండదు, మరణం ఇక ఉండదు, దుఃఖమును ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటి. అది ఆత్మలో ఆనందంను మనము మన మాటలలో అది వివరించలేనటువంటిది. 7వ వచనం. విల్ కంటిన్యూ. 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఆ మాటలు నమ్మకమును నిజమైనవై ఉన్నాయి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవ జలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా సమాప్తమైనవి. ఇప్పుడు చూడండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడినయుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. సంఘం ఆ 2-3 అధ్యాయాలలో, ప్రకటన 2-3 అధ్యాయాలలో జయించువానికి 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 ఇంతకుముందే చెప్పాను. జయము అన్నటువంటి పదం వెనక ఏముందంటే యుద్ధము. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు, శరీర రీతిగా ఉండొచ్చు, ఆత్మరూపిగా ఉండవచ్చు. కనుక జయించువాడు వీటిని స్వతంత్రించుకుని, వీటిని అంటే పైనటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ, జీవజలాలు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినయుందును, అతడు నాకు కుమారుడైయుండును. ఇప్పుడు వచ్చింది. అతడు నాకు కుమారుడు. దేవుని కుమారుడు ఎవరు? ఈ పదము మనకు సరిగ్గా అర్థం కాకుండా, ఆయన దేవుని కుమారుడు అయితే మరి యేసుక్రీస్తు ఎట్ట దేవుడవుతాడు అనే ప్రశ్న సాధారణంగా అందరికి వస్తుంది. ఈ భాష మనకు అలవాటు లేదు కాబట్టి అటువంటి ఆలోచన విధానం రావడము సర్వసాధారణం. ఇప్పుడు లెక్కింపలేని మందిని చూసి దేవుడు ఏమంటున్నంటే అందరిని కలిపి నా కుమారుడు అంటున్నాడు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకనే ఆ భాషలో మర్మాలు ఉన్నాయి.
ఆ భాషలో మర్మాలు ఉన్నాయి. అతడు నాకు కుమారుడై ఉండును, జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. తర్వాత 21వ అధ్యాయంలో 9వ వచనం నుండి, అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఈ 7 పాత్రలు పట్టుకున్నటువంటి ఆ దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. భార్య ఎట్లా ఉంది? ఇంతకుముందు కూడా మనం కొన్ని వచనాలు చూసాం. వధువు ఎట్లుంది, భార్య ఎట్లుంది? 14వ అధ్యాయంలోను, 19వ అధ్యాయంలోను, 20వ అధ్యాయంలోను, ఇప్పుడు 21వ అధ్యాయంలో ఈ భార్య అనగా ఈ సంఘము ఎట్లా ఉంది? ఒక వచనం చదివి నేను ముగిస్తున్నాను. 10వ వచనం, 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 10వ వచనము. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపాను. సరే, ఇప్పుడు దీన్ని తర్వాత మనము స్టడీ చేయబోతున్నాము. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీక్.